ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమి ప్రభుత్వం పాలన ప్రారంభించి ఏడాది దాటుతున్న వేళ కొంతమంది ఎమ్మెల్యేల వ్యవహార శైలి ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి సవాలుగా మారుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసే ప్రతి చర్యను నిశితంగా పరిశీలిస్తూ ఏ చిన్న అవకాశాన్ని కూడా రాజకీయంగా వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉందన్న భావన అధికార కూటమిలో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ నాయకులు, ముఖ్యంగా ఎమ్మెల్యేలు వివాదాలకు దూరంగా ఉండాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పలుమార్లు సూచించినప్పటికీ కొందరి ప్రవర్తన మాత్రం ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితులను సృష్టిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇటీవలి కాలంలో అధికార కూటమికి చెందిన పలువురు ప్రజా ప్రతినిధులపై వివిధ రకాల ఆరోపణలు రావడం, వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం, దూకుడైన వైఖరి ప్రదర్శించటం వంటి అంశాలు తరచూ వార్తల్లో నిలుస్తున్నాయి. ప్రభుత్వ పరిపాలన పరంగా ప్రజల నుంచి సానుకూల స్పందన పొందుతున్న సమయంలో కొందరు నేతల వ్యవహార శైలి ఆ ఇమేజ్ పై ప్రభావం చూపుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కి సంబంధించిన ఘటన రాజకీయంగా చర్చనీయాంశమైంది. అర్ధరాత్రి రోడ్డుపై జరిగిన ఘటన అనంతరం దీనిపై విస్తృత స్థాయిలో చర్చ జరిగింది. అయితే ఈ ఘటన వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని, ప్రత్యర్థి పార్టీ వ్యూహానికి ఆయన బలయ్యారని టీడీపీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ వ్యవహారంలో పాత్ర ఉందని భావించిన ఓ పార్టీ నేతపై పార్టీ హైకమాండ్ సస్పెన్షన్ చర్యలు కూడా తీసుకుంది. అదే సమయంలో విజయవాడ ఎంపీ మరియు తిరువూరు ఎమ్మెల్యే మధ్య విభేదాలు కూడా గతంలో బహిరంగంగా బయటపడ్డాయి. ఇద్దరు నేతల మధ్య జరిగిన పరస్పర విమర్శలు పార్టీకి ఇబ్బందికర పరిస్థితులను తీసుకువచ్చాయి. అదేవిధంగా ఏడాది క్రితం శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అటవీశాఖ సిబ్బందిపై దాడి చేశారన్న ఆరోపణలు వెలువడ్డాయి. మరోవైపు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వంటి పలువురు నేతల పనితీరు కూడా వివాదాస్పదంగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ తరహా సంఘటనలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులను సృష్టిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో అధికార కూటమి ఎమ్మెల్యేల మధ్య అంతర్గత విభేదాలు, స్థానిక స్థాయిలో ఆధిపత్య పోరాటాలు జరుగుతున్నాయనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. వివాదాల్లో చిక్కుకుంటున్న నేతల విషయంలో ఎలా ముందుకు వెళ్లాలనే అంశం పార్టీ అధిష్టానానికి సవాలుగా మారినట్లు కనిపిస్తోంది. అయితే ఇప్పటి వరకు కఠిన చర్యలు తీసుకున్న సందర్భాలు చాలా పరిమితంగానే కనిపిస్తున్నాయి. క్రమశిక్షణ విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకునే నాయకుడిగా చంద్రబాబుకి ఉన్న ఇమేజ్ పై ఇటువంటి సంఘటనలు ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. మరోవైపు గతంతో పోలిస్తే చంద్రబాబు వైఖరిలో కూడా స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ప్రజలకు మరింత చేరువ కావడం, ప్రశాంతంగా వ్యవహరించటం, ప్రజలతో నేరుగా మమేకం కావడంపై ఆయన ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. అలాగే సొంత పార్టీతో పాటు కూటమి ఎమ్మెల్యేలకు కూడా ఆయన తరచూ కీలక సూచనలు చేస్తున్నారు. వివాదాలకి దూరంగా ఉండాలని, సహనంతో వ్యవహరించాలని, ప్రజల మధ్య ఎక్కువ సమయం గడపాలని పదే పదే సూచిస్తున్నారు. చాలా మంది ఎమ్మెల్యేలు ఈ సందేశాన్ని సానుకూలంగా స్వీకరిస్తున్నప్పటికీ కొందరి ప్రవర్తనలో మాత్రం ఇప్పటికీ మార్పు కనిపించటం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్ర అభివృద్ధిని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ముందుకు సాగుతున్న సమయంలో సొంత పార్టీ మరియు కూటమి నేతల వ్యవహార శైలే ఇప్పుడు వారికి అతిపెద్ద రాజకీయ సవాలుగా మారుతుందా అనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ పరిస్థితిని అధికార కూటమి ఎలా ఎదుర్కొంటుంది? క్రమశిక్షణ విషయంలో మరింత కఠిన నిర్ణయాలు తీసుకుంటుందా, లేక అంతర్గత సమన్వయంతో సమస్యలను పరిష్కరిస్తుందా అనేది రాబోయే రోజుల్లో స్పష్టత వచ్చే అంశంగా మారింది.